ప్రతి నెల మొదటి వారములో బల్లారాధనకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శాలెం గారు దేవుడు తనకిచ్చిన కృపను బట్టి ప్రతి బల్లారాధనకి ఒక పాట పాడి దాన్ని రాసి దాన్ని పాడుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించుకుందాం. మరి నూతనముగా ఒక పాట రాస్తున్నాడు బ్రదర్ శాలెం గారు. ఇప్పుడు మన మధ్యకు వచ్చి పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ, పాట పాడే వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, కానీ వచ్చి కూర్చున్న వాళ్ళు మాత్రం జీతానికి పాత్రలు కారు. ఎందుకంటే మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఒక మనిషి పాట పాడి ఘనపరుస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మనం కూడా ఆ పనిలో పాది భాగస్థులు అవ్వడమే దేవునికి ఇష్టమైనది. మౌనంగా ఎవరు కూర్చోవద్దు. పాట పాడుతున్న ప్రతిసారి కూడా చప్పట్లు కొడుతుంటే ప్రభునామాన్ని కనపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో బ్రదర్ శాలెం గారు వచ్చి పాటలు పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టాలి. దేవుని అందరూ కలుగుస్తున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా, మీ దీనదాసుడైనటువంటి శాలెం రాజుకి ప్రభువా, మీరు ఇస్తున్న జ్ఞానమును బట్టి మీకు వందనాలనైనా. ఇదిగో ప్రభువా, రాసిన పాటను పాడుచున్న పాటను మీ స్వాధీనంలోకి తీసుకున్నైనా ఈ పాటను ప్రభువా అనేక ప్రాంతాల్లోనైనా అనేకులు విని అనేకులు ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రతి చోట ఈ గీతము వినులాగున తండ్రి మీరే కృప చూపించి కనికరించి దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రేమ ప్రార్థనశాలలో యేసయ్య మరొక పాటను మనకి ఇచ్చినందుకై కృతజ్ఞత స్థితులు సూత్రాలు చెల్లిద్దాం. పాట పాడుతున్నాం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. శాలలోనా నిలిపిన నీ కృప మాకు చాలును, మాకు చాలును.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాట రాసి పాడినందుకు సహోదరుడికి వందనాలు చెల్లిస్తున్న సంఘం తరఫున. అలాగే ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని కనబరుచుకొని ఉన్నాం. మరి ముఖ్యంగా సాక్ష్యంలో సమయం కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం చెప్పండి. దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలును దేవుని సన్నిధిలో పంచుకోవడం ఎంతో మంచిది. సంఘములో పంచుకోవడం ఇంకా ఎంతో మంచిది కనుక సాక్ష్యం చెప్పుటకు ఎవరైనా సిద్ధపడగలను త్వరగా వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. పాస్టర్కి వందనాలు, పురుషులకు వందనాలు, స్త్రీలకు వందనాలు. నా ప్రార్థన మరి పోయిన వారం గురువారం రోజు కడుపులు నొప్పి వస్తుంది. 3 రోజుల నుంచి కడుపులు నొప్పి వస్తానే ఉంది. సోమవారం నుంచి బుధవారం దాకా కడుపులు నొప్పి వస్తానే ఉంది. అయినా నేను పట్టించుకోకుండా ఈ తొట్టికాడికి వచ్చేది పాస్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటా. మళ్ళీ ఏమంటాడో నువ్వు పాశ్రమే కదా నీకెందుకు తగ్గటం లేదు అంటదేమని మళ్ళీ ఇంట్లో పోయేది, ప్రార్థన చేసుకునేది. మళ్ళీ మిషన్ కాడికి పోతా. మళ్ళీ మిషన్ కాడికి పోయి వచ్చాక మళ్ళీ కడుపులు నొప్పి మాటిగా సాయంత్రం 5 గంటలకు వచ్చింది. వచ్చినప్పుడు దేవా ఎందుకు నాయనా నాకు ఈ కడుపులో నొప్పి ఎందుకు వస్తున్నావు దేవా, నేను కూడా ఒక దేవుడిని పెట్టిన కాదు దేవా, ఇదిగో నాయన ఈ సమస్యలు ఉంటే నాకు కడిగించు దేవా, ఇదిగో నేనేమన్నా తప్పేమన్నా చేయటం లేదు ప్రభువా, నాలో ఏమన్నా పాపం ఉంటే కడిగించు దేవా, నేను నీకు నమ్మగలుగుతానే, నీ విశ్వాసంతోనే ఉంటాను ప్రభువా, నాకు ఏ సమస్యలు లేవు, నువ్వు నాకు కావాలా, నీ దేవుడు లేక నేను దిగుతాను, నీ దేవుడు అంటే నాకు ఎంతో భయం వేదనని నేను అడుగుతున్నా దేవాని. ప్రతి ఒక్క రోజు సాయంత్రం ఉదయాన్నం మధ్యాహ్నం ఎప్పుడు కడుపులు నొప్పి వస్తే 3 రోజుల నుంచి వస్తానే ఉంది. 3 ఎత్తులు వస్తుంది. మళ్ళీ తొట్టి కాడికి పోతా, మళ్ళీ స్వర్ణాన్ని అడుగుదాం అనుకుంటా, స్వర్ణ పాస్టర్ అడుగుదాం అనుకుంటా, మళ్ళీ ఏమనుకుంటారు మళ్ళీ ఎందుకు పోతా, మళ్ళీ 3వ రోజు తొట్టి కాడికి అడుగు పెడుతుంటా. అంతలేక మళ్ళీ ఎందుకు లేను కానీ దేవా నీ సిద్ధమైతే నన్ను కాచి కాపాడు, లేకపోతే నీ సిద్ధం దాదాపు నన్ను నేనేం చేయలేను దేవా, ఒంటరిగా ఉన్నావు ప్రభువా, నీ స్వరము నాకు కావాలా, నీ బాధలు నాకు కావాలా, నా ప్రార్థన ఎంతో భయంతో వేదంతో చేస్తున్నాను ప్రభు అని చెప్పి తలిపేసుకొని కన్నీరుతోటి వేసిన దుఃఖంతో కాడి నాయన ఇదిగో నాయన నీ సిద్ధంగా నాకు ఎందుకు వస్తుంది సమస్యలు, ఎందుకు వస్తుంది బాధ, నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎందుకు తీసుకుంటే ఒకసారి తీసుకోదేవా, నేనైతే ఏం చేయలేను,
తీసిస్తుందో అని చెప్పి నేను దేవుణ్ణి, ప్రభువా ఇదిగో నన్ను కాచి కాపాడయ్యా, ఇదిగో నీ సన్నిధిలో నేనేమన్నా అబద్ధాలాడేనా, ఏం చేయలేదు ప్రభువా, ఇదిగో నాకు 24 గంటలు ప్రార్థన ఇచ్చావు, ధైర్యం ఇచ్చావు. దేవుడు మాట అంటే ఎంతో దుఃఖం ఏడుపు వస్తుంది, కానీ నేను ఏం చేయలేదు దేవా అని చెప్పి నేను ప్రార్థన 3 రోజులు ప్రార్థన చేస్తానే ఉన్నాను. నిన్నటి వరకు దేవుడు నన్ను దీవించిన గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితిలోనైనా ఆయన అందరికీ మేలు చేసే దేవుడే కనుక అందరూ కూడా విశ్వాసం కలిగి ప్రభువునందు నమ్మకంగా ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎవరు అలర్ట్ చేయొద్దు. సమయించిన వందనాలు, మీ అందరూ వందనాలు. 3 సంవత్సరాల నుంచి బాగా అట్లా ఇక్కడ నడుము నొప్పి వచ్చి కాలంతా నొప్పి అనుకునే పొలం పని కూడా మానేసా. సరే ఇంటికాడే కదా అని మొబైల్ని తెచ్చుకున్నా. మళ్ళీ ఏం ఆలోచించానంటే ఇద్దరం చేస్తున్నాం కదా అని ఇంకో దాన్ని తెచ్చుకుందామని పంపించా. 3 రోజులు తిరిగాడు కానీ మంచి మరి ఎక్కడ దొరకల. పోయిన ఆదివారం నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా దానికి తోడు ఇంకో బలి దొరికితే నీ మందిరంలో నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. మొన్న బలిని దొరికొచ్చాడు. నేను సంతోషంగా ఆటో ఎక్కి దిగి తాడు పట్టుకొని లాగుతున్నా. నాకు తల ఆంధ్రు విసిరేలాకి కాళ్ళు తగిలింది. నాకు భయం వేసింది, అసలు బరి తల తగిలినాడు, కాళ్ళు ఇరిగిపోవాల్సిన మాట. నాకు చిన్న దెబ్బ కూడా తగల. నేను అప్పుడే యేసయ్యా నీకు సాక్ష్యం చెబుతాను అయ్యా, నన్ను కాసి కాపాడినందుకు అని నేను అక్కడే ప్రార్థన చేసుకున్నా. యేసయ్య నామకి వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరుడు అంతని కూడా సాక్ష్యం చెప్పుతుండగా అందరూ శ్రద్ధ కలిగి వినండి. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్వామి గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం పని చేస్తుంటే వెనక నడ్డి పట్టేసింది. గ్యాస్ లేకపోతే బాగా బాధపడ్డాను. అసలు ఎంత చూసామో తగ్గట్లా. మధ్యాహ్నం 2 గంటలకు మొదలు పెట్టుకుంటే సాయంత్రం 4 అయింది. ఇమానేలు మేమందరం పని చేస్తున్నాం. అయ్యా ఈ నొప్పి అయితే తగ్గట్లేదు ప్రభువా, నేనైతే పిల్ల ఏమి వేసుకున్నాను, మీ చిత్తానుసారంగా నా ప్రభువా నాకు ఈ నొప్పి తగ్గిస్తే నేను బల్లారాధన సాక్ష్యం చెప్పుకుంటున్నాను అన్నాను. 5 నిమిషాలు ఏసు రక్తం నాకు ఎప్పుడు ఉంటుంది పూసుకున్నాను. 5 నిమిషాలు నాకు నొప్పి తగ్గిపోయింది, నాకు స్వస్థపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. దేవుడు చేసిన మేలు దేనిని మరొకనంటున్నాడు. బడికి పోయేసరికి ఆడుకుంటా టీచర్లు అందరూ అన్నం తింటారంట. మా అబ్బాయి అన్నం తిని ఆడుకుంటా చేయించుకున్నారు. చేయించి అన్నం పడేసరికి తలకాయ దమ్ము తిరిగిపోయినట్టు తెచ్చి తగిలితేమో బొక్కబడింది. బొక్కబడేసరికి చాలా సేపు 6 సేపు పడకలేదంట. పలుకుని టీచర్లు అన్నం తింటా గొప్పగా అన్నం బొక్క అడిగి వేసి వచ్చి చేతలు పడకలేదంట. పలుకులకి చిన్న చేతులు వేసరికి మొహం తిరిగి పడకలేదంట. పలుకులకి టీచర్లు ఏడ్చేదంట. మా బడికి వచ్చి మేము వచ్చినాక ఎక్కువ ఏ పిల్లలకి ఏ దెబ్బ తగలేదు, ఈ అబ్బాయికి ఎక్కడైంది వాళ్ళ నాకు మేమేం సమాధానం చెప్పాము అనే వాళ్ళకు ఏడ్చేదంట. ఏడ్చి అన్నం కూడా తెలియదంట. అన్నం చెప్పని అన్నం పడేసి చిన్నయ్య అని చెప్పి నీళ్ళకి మొత్తం కడి వాళ్ళంతా నిద్ర అయిపోయిందంట. సుఖం కడిగి చేతులు లేదని వాళ్ళకి ఎట్లా చేయాలని మేము చెప్పాలా, వాళ్ళమ్మ నాన్న వచ్చాడు కాదంట. నాన్నకి మేమేం చెప్పామని ఏడుతా తండ్రి దేవుడు అయ్యా దేవుడు వాళ్ళందరూ దేవుడు మనకైతే అబ్బాయిని కాపాడు, అబ్బాయిని పళ్ళు తెచ్చేటట్టు తిరిగి అని చెప్పారంట. చెప్పి ప్రార్థన చేసుకొని ఏడ్చిరంట. ఏడ్చేసరికి మామూలు ఇంకా చిన్నయ్య 4 సార్లు లేకపోతే 1 సార్లు చూసి మనం తెచ్చింది కొనుక్కోమంట. రోజున చెప్పేసరికి మా ఉదయానికి కొనుక్కోమండి తెచ్చింది. కొనుక్కునేసరికి ఏమైందంటే పలకంతా పక్కబడింది. పక్కబడేసరికి బండి పోయింది. బండి సంగతి చెన్నై డబ్బు అయింది. రక్తి దగ్గర చేసుకుపోతే చెంత అదే బాగా తగిలింది అని కుట్లేసింది. కుట్లేసి బాగా కాబట్టి మేడం వచ్చాక టీచర్ సంగతి బాగా అల్లాడుతున్నాము
అబ్బాయి బాగుంది, మీరు మీ కొడుకు కాబట్టి మీరు కష్టపడి సాగుకుంటారు కాబట్టి అబ్బాయి ప్రాణాలు బాగున్నాయి, పర్వాలేదు, మీ అబ్బాయికి ఏం పర్వాలేదు, మీ అబ్బాయి పంపులకు అని నాకు సమయానికి నేను పాటు వేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. లేదంటే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జాకోబ్ వచ్చి బైబిల్ పఠనం చదువుతుండగా ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే బైబిల్ పఠనం చదువుకుందాం. నేను చదువుతున్న యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునొందెదరు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు బయటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవై దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొను. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్యపాలములను పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొను. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడైన అన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించున్నాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారే విషయములలో యెహోవా త్రోవలనియు కృపాసత్యము వలె ఉన్నవి. కొద్దిమంది దేవుని దీవించుగాక. కూడా ఆరాధన ఆత్మతోను సత్యముతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను ఆయన మనము ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క రెండు చేతులు తండ్రి అయిన దేవుడి యొక్క సింహాసనం వైపు ఎత్తినట్లయితే ఆ సింహాసనం వైపు చూపించిన మీ చేతిని ఆయన ఈ దినమున ప్రతి ఒక్కరి వైపు ఆయన తీరు చూడబోతున్నాడు. ప్రతి ఒక్కరి హస్తమును ఆయన తాకబోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయనే దీవించి ఆశీర్వదించి బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా పూర్ణ ఆత్మతో ఆరాధన చేసుకుందాం. పూర్ణ బలముతో ఆరాధన చేసుకుందాం. ఫలముగా అందరూ నోరు తెరిచి స్తోత్రించండి. చెప్పబడిన సాక్ష్యముల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. గడిచిన వారములు అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడు చేసిన గొప్ప క్రియలను బట్టి ఈ దినమున మనందరము కూడా మన మధ్యలోకి వచ్చినటువంటి సహోదరు నరసయ్య గారి గురించి పోయిన వారం ప్రార్థించగా యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు అద్భుత రీతిగా ఆయనకు స్వస్థతను అనుగ్రహించి ఈ దినమున సన్నిధికి తీసుకొచ్చినందుకు దేవాది దేవుడికి చేపట్లు కొట్టుకుంటే ప్రభు నామమున మహిమ పరుచుకుందాం. ఘనమైన దేవుడు, ఘనమైన దేవుడు,
మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఈ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు యాకోబు వాళ్ళ తండ్రి గురించి అందరికి తెలిసిన వ్యక్తి బి నర్సయ్య అనబడే సహోదరుడు. ఆయనకు అనారోగ్య సమస్యగా ఉంది. మరి మద్రాసు పట్టణంలో హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆయన గురించి కూడా ప్రార్థించమని సహోదరుడు తన కుటుంబం ద్వారా మనకు తెలియపరచడమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆయనకు స్వస్థత అనుగ్రహించలాగున ప్రతి ఒక్కరి కొరకు ఆయన అందరితో వచ్చి కలిసి చేరులాగున ప్రతి ఒక్కరితో మనతో కూడా వచ్చేలాగున ప్రార్థించండి. అదే వాది దేవుడి దినములు మీ ప్రార్థనను ఆలకించి ఆయనకు స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆయనకు స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆయనకి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించబడును గాక. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే చిన్నయ్యకు కూడా మంచి ఆరోగ్యం దయచేయలాగున మనందరము ప్రార్థన చేద్దాం. మరలా ఎటువంటి కీడు సమీపించకుండా ఆ బిడ్డ చుట్టూ ఆ దేవాది దేవుడు కాపుదల చేయలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. చేసిన మేలులను బట్టి, జరగవలసిన మేలులను బట్టి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరికి ఏ తెగులు సమీపించకుండా, ఎవరి గుడారం వైపు ఏ తెగులు సమీపించకుండా, ఏ కీడును సమీపించకుండా ఆ దేవాది దేవుడు కాపుదల చేయలాగున ప్రతి ఒక్కరు మన స్తోత్రించండి, ప్రార్థించండి, బలముగా ప్రార్థించండి. మీ బలమైన ప్రార్థన తండ్రి అయిన దేవుని ప్రాణాలకు చెంతకు చేరితే మీ జీవితాలు వెలుగుమయంగా మారబోతున్నాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన జీవులకు న్యాయము చేసే దేవుడు, దరిద్రులను దరిచేర్చుకునే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను ఈ దినమున ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ నోరెత్తి స్తోత్రించండి. ప్రతి ఆత్మను మీరు తాకండి తండ్రి. నోరు తెచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఏదైతే కోరుచున్నారో ఆయన ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మస్థిత ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను.
అయా నిన్ను సేవించుటకు నాయన, నిన్ను ప్రేమించుటకు ప్రభువా ఈ దినమున మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో నిలబెట్టినందుకై నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మీ బిడ్డలందరూ కూడా నాయన చెప్పబడిన సాక్ష్యములను బట్టి, మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతార్పణ చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే నాయన అనారోగ్య సమస్యలతో ఉన్న వారి కోసం ప్రార్థించినప్పుడు నాయన మీరు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ స్థలం ముందు చేయబడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ప్రతి బిడ్డకు మీరు స్వస్థత అనుగ్రహించబడుతున్నందుకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎవరైనా మీ బిడ్డల చుట్టూ మీ కాపుదలను దయచేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఎంతమంది అయితే మొరపెట్టి ఉన్నారు, ఎంతమంది అయితే కన్నీటి విత్తన్నారు ప్రభువా, ఎత్తబడిన ప్రతి కన్నీటి బొట్టుకునైనా మీరు సమాధానాన్ని దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే మీ దేవదాసుడు నర్సయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మద్రాసు పట్టణంలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయనను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రభు చూపించండి, కనికరించండి నాయన. ఏదైతే ఆపరేషన్ అంటున్నారో ప్రభు, ఆ ఆపరేషన్ అంతటిలో మీరు వైద్యులకు సహాయంగా ఉండి ప్రభు ఆయనకు పరిపూర్ణమైన ఆపరేషన్ జరుగుటకు ప్రభు చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రతి అవసరతలు ప్రతి స్థలమందు మన ప్రతి అడుగులో మనకు తోడయండి మనం నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడే మనందరినీ కాచి కాపుదల చేసి భద్రపరుస్తాడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుని బలపరుచుకుందాం. ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు, ప్రతి అపాయము నిన్ను తప్పించగలడు. ఆయన ఈ మార్గం అంతటిలో నీకు తోడుండే దేవుడు, ఆయన ప్రతి స్థలమందు నిన్ను దీవించగలిగిన దేవుడు. ఆయన నిజముగా ఎవరైతే మొరపెడతారో అటు వారందరికీ ఆయన కృప అన్ని వేళలందరికీ ఆయనే సమాధానం తోడేందుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున యేసు ప్రేమ ప్రార్థనశాలలో చక్కగా పాటల ద్వారా నేను స్తుతించున్నాను, ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా చక్కగా తండ్రి గెలిచిన సమయం బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగం వెళ్తుండగా ప్రభు ఈ షావులో వస్తుండగా నీ శివసాలను మరుగుపరుచుకొని ప్రభు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మీరే సిద్ధపరచమని వస్తున్న షావుని మీ శివసాలను మరుగుపరుచుకొని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నివేదిస్తున్నాను మా తండ్రి. ముఖ్యమైన విశ్వాసం ఏంటనగా ప్రభు బల్ల ఆరాధన. దీంట్లో రక్షణ పొందిన వారు మాత్రమే పాలు భావిస్తారు. బాప్టిస్మం ఎంతమంది తీసుకున్నారు ప్రభుత్వ బిడ్డలారా? చేతులు ఎత్తండి. బాప్టిస్మం పొందిన వారు చేతులు ఎత్తండి. ఎవరైనా ఉంటే సంతోషం, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనముల నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యేసు ఇట్లాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేనని నిశ్చయముగా మీకు చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు చెప్పండి ఒకసారి. ఒకడు నీటి మూలముగాను మరొకడు ఆత్మ మూలంగాను జన్మించినట్లుగానే దేవుని రాజ్యంలో ప్రవేశింపునని దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. ప్రియమైనది బిడ్డలారా, ఈ రోజు బాప్టిజం పొందిన నువ్వు, నీటి ద్వారా బాప్టిజం పొందిన నువ్వు, ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు వరము పొంది ఉన్నావా?
ఒక్కసారి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీటి మూలంగానే నువ్వు బాప్తిసం పొంది ఉన్నావు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొందాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి, దేవుడికి మహిమ కలుగును గాక. బాప్తిసము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందిన వారు. ఇప్పటిదాకా నీటి మూలంగా బాప్తిసం పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక పరిశుద్ధాత్మ నీళ్ళు వచ్చినట్లయితే నువ్వు మండించిన వాడు ఉంటావు, నువ్వు సీరించుకునే ఉంటావు. ఎవరు లేరు ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో వస్తున్నావు. నీవు ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి ప్రియమైన బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావో ఆయన రొట్టెను ఆయన శరీరమును పుచ్చుకుంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ముందుగా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన సాక్ష్యం పిల్లలు. నా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత కార్యములు చేసిన దేవుడు నా దేవుడు. సంఘం మొత్తం ఏకమై ప్రార్థన చేసిన నాకు దేవుని బిడ్డలు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేస్తున్నాడు. బిడ్డరా, నా తండ్రికి ఆరోగ్యము బాగలేక బీపీ ఏమో 180, 170 దాకా పెరుగుతుంది. షుగర్ ఏమో 300 దాకా పెరుగుతుంది. తను అనుకున్నాడు బిడ్డగా, నేను ఇంకా బ్రతకనేమో నేనేమో బ్రతకనేమో అని చెప్పి తనలో అనుకున్నాడు. నువ్వు భయపడకు, నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడకు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నీ పక్షాన ఉంటాడు. నువ్వు ఆయన మాత్రమే నమ్ము. ఒకవేళ దేవుడికి విరోధమని ఏమైనా చేసినట్లయితే మోకలు మీద పడి ఆయన ఒప్పుకో, ప్రభువా నేను పాపం చేశాను ఒప్పుకో. ఎందుకంటే నా దేవుడు సమర్థు కలిగిన దేవుడు, అసాధ్యమైనది కూడా సాధ్యం కలుగా చేసే దేవుడు. అయితే సరే అని చెప్పి ఇక్కడి నుంచి మేము ఒంగోలు పట్టణానికి వెళుతున్నప్పుడు ఎక్కడైతే చర్చి కనపడుతుందో అక్కడి నుంచి అయ్యా నీ చేతులు 2 చేతులు ఎత్తి మాకు ప్రార్థన చేస్తున్నాడు, దండం పెడుతున్నాడు. చాలా బాధ కలుగుతుంది. సరే అని హాస్పిటల్కి వెళ్ళాము. పెట్టారా మా నాన్న అంటున్నాడు, అయ్యా డాక్టర్ని అడుగుతున్నాడు. డాక్టర్ని, అయ్యా నేను ఒక 5 సంవత్సరాలు బ్రతికించండి. అయ్యా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు బ్రతికించండి. 5 సంవత్సరాలు బ్రతికితే నా కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది అని చెప్పి వేడుకుంటున్నాడు. డాక్టర్లని చూశాను, నా కళ్ళతో నా చెవులతో చూశాడు. పిల్లగా చాలా బాధ కలిగింది. ఏంది మా నాన్న ఇంకా ఆలోచన చేస్తున్నాడు. చాలా బాధ, మనసు బాధ, చెప్పలేనంత బాధ. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన మాత్రమే నేను నమ్మి ఉన్నాను. డాక్టర్లు నమ్మలేదు. పిల్లరా, వైద్యుడికి పరమ వైద్యుడు నా యేసయ్య, ఆయన మాత్రమే వేడుకున్నా. అయ్యా నీ ఎంత విశ్వాసం కలిగి ఉన్నాను. గత వారములు నీ విశ్వాసం గురించి బోధించాను, అదే విశ్వాసం పట్ల నేను కలిగి ఉన్నాను. దేవా తండ్రి, ఇదిగో హాస్పిటల్కి వెళుతున్నావు తండ్రి, అక్కడ నేను కార్యం చేయాలి అని చెప్పి వేడుకున్నాను. ప్రభుని వేడుకున్నాను. హాస్పిటల్ అన్ని డాక్టర్లు ఏమిటి తిరుగుతున్నాం. రక్త పరీక్షలని, ఎంఆర్ఐ స్కానింగ్ అని, సిటీ స్కాన్ అని, అవి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి పరీక్షలు చేస్తున్నాము. నా దేవుడు నమ్మదగిన దేవుడు,
సర్వశక్తిమంతుడే దేవుడు, ఆమె పట్ల ఏమీ లేదని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కృప నిరంతరం మన మీద ఉండును గాక, ఆయన శక్తి నిరంతరం మనకు తోడే ఉండును గాక. మన దేవుడు బలవంతుడి దేవుడు తండ్రి. ఆలస్యం వెనక అద్భుత రీతిగా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. ప్రేమడు దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా తండ్రి జీవితంలో చేసిన గొప్ప కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రేమడు దేవుని బిడ్డలారా, పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ప్రేమడు దేవుని బిడ్డలారా, అయ్యా సంఘములో చెప్పండి, నా తండ్రి గురించి ప్రార్థన చేయమని అడిగాను. సంఘం మొత్తమే ప్రార్థన చేసింది. అయితే దేవుడు నా తండ్రిని సజీవుగా ఇంటికి క్షేమానికి గృహానికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మదగినాడు. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా దేవుడి పట్ల విశ్వాసం కలిగినట్లయితే నీ జీవితంలో అద్భుత రీతిగా కార్యం చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మీకు దేవుడి గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సమయం లేదు, నాకు ఇచ్చిన సమయము 12:40కి ఇచ్చారు. 1 గంటకి ముగించాలి. ఎక్కువ చెప్పినా కూడా మీకు ఆకలి అని చెప్పి మీరు పాస్టర్ తిట్టుకున్న విధంగా ఉంటారు. కానీ నా ఆశ ఏంటంటే మీకు విలువైన మాటలు బోధించాలి. నీ జీవితంలో మార్పు రావాలి. నీవు నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడిని నిరూపించాలని నా ఆశ. మనకేమో సమయం కొంచెమే ఉన్నది, కానీ నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చేయలేకపోతున్నాను. నాకు సమయం ఎక్కువగా ఇచ్చినట్లయితే క్లుప్తంగా మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను. ప్రేమటి పిల్లలు, కొద్ది సమయం అవకాశం ఇవ్వాలని పాస్టర్ గారిని మేము కోరుతున్నాము. పరిశుద్ధ లేఖనం నుండి మత్తయి సువార్త 12:40. మత్తయి సువార్త 12:40 చదువుకోను బిడ్డగా. మత్తయి సువార్త 12:40 చదువుకుందాం. ఎవరైనా ప్రేమతో చదివి వినిపించవలసిందిగా ఒక పేరు తెలుస్తున్నాము. గట్టిగా చదవండి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమంగళము కడుపులో ఎలాగుండునో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని మాట్లాడుతున్నాడు? యోనా 3 రాత్రింబగళ్ళు తిమంగళములో కడుపులో ఎలాగా ఉండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఈ విషయం మీకు తెలియాలంటే ఫస్ట్ యోనా గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన పిల్లగా, మొదటగా లేఖనాలు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞ మీరిన వారు ఏమంటారు? పాపం అంటారు. పాపం వల్ల వచ్చే జీవితం ఏంది? మరణం ఉంటుంది. అలాంటి జీవితంలో యోనా కూడా ఎదుర్కొన్నాడు. ప్రియమైన పిల్లగా, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తరాసు పట్టణానికి వెళ్తాడు. అంటే దేవుని ఆజ్ఞ మీరినట్టే కదా, దేవుడి ఆజ్ఞ మీరినట్టే కదా. అయితే ఆ ప్రయాణం దేవుడి మాట కాదనకుండా వేరే పట్టణానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నాడు యోనా. వెళ్తున్నప్పుడు ఆ ఓడలో ప్రవేశించినప్పుడు ఆ సముద్ర భాగంలో వెళుచున్నప్పుడు పెద్ద తుఫాను, పెద్ద గాలి, సముద్రం అంతా ఒడుగుతున్నది. ఎందుకంటే యోనా తప్పు చేస్తున్నాడు.
దేవుడు ఆజ్ఞ మీరే ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అయితే అక్కడ చుట్టుపక్కల అందరూ భయపడుతున్నారు. ఏంది ఈ గాలి, ఏంది ఈ తుఫాను, ఏంది ఈ సముద్రము అని చెప్పి భయపడుతున్నారు. అయితే యోనా గారు ఏం చేస్తున్నాడంటే పడవ అడుగు భాగంలో వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు ప్రశాంతంగా. అయితే ఆ ఓడలో ఉన్న వ్యక్తి వచ్చి ఆ యజమానుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓలా నిద్రపోతా, ఇక్కడ ఎంత అల్లకోలంగా ఉంటే, ఇక్కడ పెద్ద తుఫాను వచ్చి ఉంటే, ఈ గాలి విపరీతంగా వస్తుంటే ఎలా నిద్రపోతానని చెప్పి కేకలేసి పిలుతాడు. అయితే ఏడో లేచిన తర్వాత చూశాడు, ప్రాంతం మొత్తం చూసి అన్నాడు, పెద్ద గాలి, పెద్ద తుఫాను కలిగి ఉన్నది. అయితే అతనికి తెలిసిందంటే ఇది నా వల్లనే వచ్చి ఉన్నది కనుక మీరు ఏం చేస్తారంటే నన్ను సముద్రంలో పడివేయండి. ఏడా గంధము 1వ అధ్యాయం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. యోనా 1వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. చదవడం ఒకసారి. యోనా పేజ్ నంబరు 764, 62. 2వ వచనం చదవండి. 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యోనా 2వ అధ్యాయము మొదటి నుంచి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించును, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చును. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరములను, నీ కరువులను నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసిదా అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచ నా తలకు చుట్టుకుని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియాలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించిన్నావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది అంటారు ఏదో చనిపోలేదంటారు, ఇప్పుడు ఒక మనిషి సముద్రంలో పడినప్పుడు మనిషి సాగుకుని ఉంటాడా? ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములు, నీ కరువులను నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూస్తానని నేను అనుకోలేదు. ప్రాణంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడ వెళ్ళాడైనా? భూగర్భములు వెళ్ళి ఉన్నాడు. సముద్ర అడుగు ప్రాంతములు వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రమర్దిన బిడ్డలారా, ఆయన నాచు అంతా మీద చుట్టుకుని ఉన్నాయి. ఆయన ప్రాణం పోయింది. ఆయన ఎప్పుడైతే సముద్రం పడి ఉన్నప్పుడు అప్పటి నుంచి దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు.
అయితే నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైనది పిల్లరా, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు ఒప్పుకుంటావో నీ పాపంలో నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఇక్కడ ఏనా సముద్ర గర్భంలో పడి ఉన్నప్పుడు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. అయితే మరణము సంభవించున్నది, పాపం వల్ల వచ్చే జీతం మరణమనే ఆ విషయము అతను తెలిసి దేవుడికి మొరపెట్టి ఉన్నాడు. అయితే నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు పిల్లగా ఆ మరణము నుంచి దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు. దేవుడు మచ్చ అంటే తిమంగళంలో చేప కడుపులో ఆజ్ఞించున్నాడు. ఓ చేప, నీ వెళ్ళి ఏనాడి నీ గర్భం వేయి అని చెప్పి దేవుడు ఆజ్ఞగానే ఆ సముద్రంలో ఉన్న చేప కూడా వచ్చి తిమ్మంగళం కూడా వచ్చి ఏనాడి మింగి దేవుడు దాన్ని ఆత్మదాగా ఆయన్ని రక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పాపము చేసినట్లయితే కానీ, ఏ విషయంలో కానీ నువ్వు బాధపడుతున్నా కానీ, నువ్వు ఒక్కసారి పాపం విషయంలో దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఎంత ప్రాణాంతమైన సమయంలో కూడా నీవు సముద్రం అడుగు చాడల్లో పడిపోయినా కూడా, భూకంపంలో పడిపోయినా కూడా, పాతాళంలో పడిపోయినా కూడా దేవునికి మొగపెట్టినైతే దేవుడు నీకు జీవం ఇస్తున్నాడు. ఎందుకంటే నా యేసులో జీవం ఉంది, నా యేసులో శక్తి ఉన్నది, నా యేసులో మహిమ ఉన్నది. ఇప్పుడు మన బిడ్డగా ఈ రోజు నీలో ఆ శక్తి కావాలన్నా, ఆయన మహిమ కావాలన్నా నువ్వు ఆయన పాదాల దగ్గర వచ్చి ఒప్పుకోవాలి. ప్రియమైన బిడ్డగా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కుంగిపోతున్నావు, ఏ విషయంలో మరణం వచ్చి బాధపడుతున్నావు, నిన్ను దేవుడు ఆరోగ్యంగా చేస్తాడని దేవుడు లేఖనాలు చెప్తుంది. ప్రియమైన బిడ్డగా, అయితే ఇప్పుడు దానికి లేఖనాలకు వెళ్దాము. మత్తయి సువార్త 12:40 యోనా 3 రాత్రింబగళ్ళు తిమ్మంగళ కడుపులో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇప్పుడు యేసు మృతి పొందిన తర్వాత ప్రాయశ్చిత్తం ఉంది. నశించిపోయే జీవితంలో ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుంటారో, ప్రాయశ్చిత్తం కలిగి ఉంటారో, దేవుడు అంత పాపమును కలిగి ఉంటాడని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు పుట్టిన తర్వాత అంటే 2000 సంవత్సరముల క్రితంలో యేసు మృతి పొంది ఉన్నాడు. మృతి పొందడం వల్ల మనకి ఏమొచ్చింది? ఆయన కృపావరం వచ్చినది. అంటే పాప క్షమాపణ ఉంది. అంటే మరణం నుంచి జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు పిల్లరా, అయితే ఇప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే, యేసయ్య రాకముందు ధర్మశాస్త్రంలో చేసిన పాపము వారికి విమోచన ఉన్నదా? వాళ్ళు ఎటువంటి బాప్టిజం తీసుకోలేదు కదా, వాళ్ళకి రక్షణ ఉందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనము బాప్టిజం పొందుకుంటున్నాము, పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకుంటున్నాము, ఆయన రక్తం చేత కడుగుబడుతున్నాము, మనం మరణము పొందిన తర్వాత కూడా నిత్య జీవానికి వారసులు అవుతున్నాము. ఓకే, ఇంతవరకు ఓకే. అయితే ధర్మశాస్త్రంలో కూడా మన పితరులు ఉన్నారు. ఆదామును మొదలుకొని మలాకి వరకు మన పితరులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి రక్షణ ఉందా లేదా? వాళ్ళకి అక్కడ బాప్టిజం లేదు కదా. ఆలోచించండి ఒకసారి, వాళ్ళకి రక్షణ ఉందా లేదా చూద్దాం. పరిశుద్ధ లేఖనాల నుండి రోమియోలో రాసిన పత్రిక 5:13 వచనం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకున్న పిల్లగా, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దొనక పాపము లోకములో ఉండును గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమలను ఘోర పాపములను చేయని వారి మీద కూడా, వినండి, వారి మీద కూడా
ఆదము మొదలుకొని మోసే వరకు మరణమే లేదు. ఆదాము రాబోయే వారికి గుర్తుగా ఉండును. అయితే అపరాధములు కలిగినట్లు కృపాకరములు కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప చేతనైనను దానమును అనేకులకు విశ్రమించను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య మన పాపముల కొరకు ఎప్పుడైతే బోధిపోయి ఉన్నాడో ఆదాము మొదలుకొని కూడా ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఏలియనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములోనే ఉండును, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలు పాపమును చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము మేలును. ఆదాము రాబోయే వారికి గుర్తుగా ఉండును. అయితే అపరాధములు కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప చేతులను దానము అనేకులకి విస్తరించును. మరియు పాపం చేసిన ఒక్కరి వలన శిక్ష విధి కలుగునట్లు ఆ ఆదాము కలుగలేదు. ఏలియనగా తీర్పు ఒక అపరాధములుగా వచ్చింది, శిక్ష విధికి కారణమేను. కృపవరమైతే అనేకమైన అపరాధముల మూలన వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమయ్యను. అయితే ఆదామును మొదలుకొని మలాకి వరకు ఎప్పుడైతే మన యేసు ప్రభువు వారు మృతి పొందినారో అటు వారు కూడా ప్రాయశ్చిత్తం కలిగి పాప విమోచన కలిగి ఉన్నది పిల్లగా. అయితే వీళ్ళందరూ మృతి పొంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రంలో మన పితరులందరూ చనిపోయారు, యేసుక్రీస్తు మృతి పొందడం వలన మనకి రక్షణ కలిగింది అని చెప్పారు. ఎవడైతే దేవుడి యందు విశ్వసించి ఉంటారో వాళ్ళు రక్షింపబడతారని లేఖనాలు చెప్పబడున్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు ఎలా రక్షించబడ్డారు? యేసుక్రీస్తు మృతి పొంది ఉన్నాడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తీయండి పరిశుద్ధ లేఖనంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 3:20 చదువుకుందాం. 1 పేతురు 3:20. నేను తొందరగా ముగిస్తున్నాను. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భూగర్భములు ఉన్నప్పుడంట ఆయన పాతాళానికి వెళ్ళి సగలో ఉన్న ఆత్మల కంట దేవుడు సువార్త ప్రకటించాడంట. ఏ సువార్త అంటే నేను జయించి ఉన్నాను, సమస్త పాపముల కొరకు నేను జయించి ఉన్నాను, మీ నిమిత్తం నేను మిమ్మల్ని రక్షించడానికి నేను జయించి ఉన్నానని చెప్పి అక్కడ స్థలంలో ఉన్న ఆత్మలు కూడా దేవుడు సువార్త ప్రకటించున్నారు.
కాబట్టి మనము ఆయన రొట్టెను ఆయన శరీరము తినవారుగా మనం ఉన్నాము. ఇంతవరకు నీటి మూలంగా మనం బాప్టిజం పొంది ఉన్నాము. అయితే ఆత్మశాత మనం బాప్టిజం పొందాలి. అంటే ఆత్మశాత బాప్టిజం పొందాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. నువ్వు రక్షణలోకి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు నీటిలో బాప్టిజం తీసుకున్నంత మాత్రమున నువ్వు ఇంకా పాపం చేస్తే రక్షణ రాదు. ప్రియమైన బిడ్డగా, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. మారు మనసు నిమిత్తం ఏంటంట బాప్టిజం. మారు మనసు పొందిన తర్వాత వచ్చేది ఏంటంట ఆత్మశాత, పరిశుద్ధాత్మశాత బాప్టిజం పొందిన వారుగా ఉండాలి. మన పితరులు యాకోబు, యోహాను వీళ్ళందరూ శిశువులు, 12 మంది శిశువులు ఆయన మేడ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మ వారు కూడా పొంది ఉన్నారు. అటు వారు ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును. ఆయన్ని బలను, ఆయన ప్రభు బలను మీరు పుచ్చుకుంటున్నారు కాబట్టి ఆయన ఆరాధించలేరు. ఆత్మతోనూ సత్యముతోనే ఆయన ఆరాధించాలి. ఒకడు నీటి మూలంగా జన్మించినట్టు కానీ ఆత్మూలంగా జన్మించినట్లయితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. బిడ్డరా, వాటిలో మనం నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా మనం జన్మించాలి. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. చెప్తారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఎత్తబడిన వాక్యము అర్థమైంది అందరికీ? అర్థమైందా? యోనా చేప కడుపులోకి ఎందుకు వెళ్ళాడు? అర్థమైందా? బైబిల్లో మనము ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడే గొప్ప మాట ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన జీతం మరణం. ఇది ఎవరికి సంభవించింది? యోనా. ఎందుకంటే యోనా నినివేకి వెళ్ళరా అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి తార్షీసుకు బయలుదేరాడు. ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకుంటాడా? ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. నినివేకి వెళ్ళరా యోనా, అక్కడ నా ప్రజలందరూ చచ్చిపోతున్నారు, పాపంలో వారు భయంకరంగా ఉన్నారు. దేంట్లో? పాపంలో భయంకరులు అయిపోయినారు. ఎటువంటి పాపం అంటే అంత ఘోరాతి ఘోరమైన పాపములు చేస్తున్న నినివే పట్టణానికి వెళ్ళి వారికి నా గురించి ప్రకటించమని దేవుడు యోనాకి చెప్తే యోనా ఏం చేస్తున్నాడు? నేను నినివేకి వెళ్ళను, నేను నీ మాట వినను, కాబట్టి నన్ను వదిలేయమని చెప్పేసి తార్షీసుకు బయలుదేరిన వారిని ఏం చేశాడు? పడవనే ముంచేశాడు. ఏ పడవ అయితే ఎక్కి తప్పించుకోవాలనుకున్నాడు ఆ పడవనే ముంచేశాడు. ముంచేసిన ఆయన ఏం చేశాడు? మరలా యోనాను మాత్రమే చేప కడుపులోకి పంపించాడు. అంటే అందుకే ఆయన అంటున్నాడు, ఎవరైతే ఆజ్ఞాతిక్రమమే పాపం చేస్తారో అటు వారికి శ్రమలు వస్తాయి. యోనాను కూడా శ్రమలే పడ్డాడు. శ్రమలు పడ్డ యోనా తర్వాత ఏం తెలుసుకున్నాడు? ప్రభువా నన్ను క్షమించయ్యా. ఏమంటున్నాడు? ప్రభువా నన్ను క్షమించు, నేను ఆజ్ఞాతిక్రమమే పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించి నన్ను కరుణించి ఈ చేప కడుపు నుంచి నన్ను బయటికి తీసుకొని రా అని ఎలాగైతే గోజారాడో, ఎలాగైతే దేవునికి వినయ విధేయతలతో ప్రార్థించాడో మనము ఆ 2వ అధ్యాయం పూర్తిగా మనం ధ్యానించినట్లయితే మనకు కూడా ప్రార్థన బలం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు మనము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడికి విజ్ఞాపన చేస్తుంది ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. శ్రమలు మనల్ని కాచుకొని ఉంటాయి. ఆ శ్రమలు ఎవరి ద్వారా వస్తాయంటే అపవాదిగాడు చిక్కులు పెడతాడు. ఈ శ్రమలలో మనం చిక్కుకున్నామంటే మనం విడిపించేవాడు ఎవరు? ఒక్కొక్కసారి దేవుడు కూడా ఆయన మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. ఇప్పుడు మనం పూర్తిగా వ్యతిరేకం చేసినప్పుడు ఆ శ్రమల నుంచి నీవు పరిపూర్ణ మొగుటకు ఆయన నేను శ్రమలకు అప్పగిస్తాడు. ఇది మంచి శ్రమ. ఆ
అపవాదిగాడు పెట్టే శ్రమలు ఏంటంటే ప్రాణాపకారమైనవి, మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోయే శ్రమలు. ఈ శ్రమలు కూడా మనం ఏమనుకున్నట్టు ఈ దేవుడి వల్ల కలిగినాయి అని చాలా మంది అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. దేవుడు ఎందుకు మమ్మల్ని కనికరించట్లేదు, మేము ఏం చేశామని అని దేవుడిని దూషించే కాడికి వచ్చారు ప్రజలు. కానీ ప్రియ సహోదరులారా, అందుకే ఆయన అంటున్నాడు, గాయము చేయువాడను నేనే, దాన్ని మానుకోవాడను నేనే. ఇంతటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఆయన చెప్పిన మాటలే మనం అంగీకరించాలి. అందుకే నేనేం చెప్తున్నానంటే, వాక్యాన్ని విత్తేటప్పుడు, వర్తమానముకి దేవుడు అందిస్తున్నప్పుడు భయభక్తులు కలిగి వినండి. ప్రతి ఒక వాక్యం మీకు జీవాన్ని ఇస్తుంది. ఎవరైనా తెలియక తప్పిదములు చేసినట్టు ఎంతవరకు వ్యతిరేకంగా చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి యోనాలాగా ప్రార్థించండి. అర్థమవుతుందా? యోనాలాగా పశ్చాత్తాపడండి. యోనా ఎలాగైతే ఏడ్చాడో అలాగే మీరు కూడా ఏడవండి దేవుని సన్నిధిలో. ఈ సన్నిధిలో నువ్వు ఏడిస్తే నీ కన్నీటిని ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నేను తప్పించే దేవుడే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ దినమున ఈ మొదటి ఆదివారములో దేవుడు ఎత్తబడిన వాక్యమును మనందరికీ ఆయన బోధించిన బోధన బట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉందాం. ఇక నుంచి అయినా అశ్రద్ధ చేయొద్దు. ప్రభు రాత్రి భోజనంలో ప్రతి ఒక్కరు ప్రతి నెలలో పాల్గొనుటకు ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి ప్రతి మొదటి వారంలో. కాబట్టి ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదువుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆజ్ఞను మనం తప్పగా పాటించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుందాం. మనకి దేవుడు చాలా మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండకపోయిన ఎడల వానికి మేలని చెప్పను. కాబట్టి ప్రియ సహోదరులారా, చదవండి. ఆయనను అప్పగించిన యోధా బోధకుడా అని అడుగగా ఆయన ఎన్నో వ్యక్తినే నేను వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అని అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగుదినము వరకు ఈకను దాని త్రాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత అంతటా వారు దేవునికి స్తోత్రం. తర్వాత ప్రభు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఈ దినమున దేవుడు ఈ మాట అందరికీతో మాట్లాడమని నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ప్రభు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రభు యొక్క బల్లలో చేయి వేసి పరలోక ప్రార్థన చేసుకుని ఏం చేస్తున్నాం? మనము ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. ఏం టైం? వాక్యం ఏమో సెలవిస్తుందంటే, సమయమును పోనివ్వక. దేనిని? సమయమును పోనిక సమయమందు అసమయమందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకు? దినములు చెడ్డవి గనక. ఏమిటి? దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అనే వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ప్రభు రాత్రి బలలో చేసిన ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన రొట్టెని తిని ఆయన రక్తమును త్రాగిన వారు తిరిగి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తున్నారు? చూద్దాం. 30వ వచనం చదువుకుందాం.
అంతటా వారు కీర్తనలు పాడి ఒలివ కొండకి వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఒలివ ఇంటికి వెళ్ళారా? సంఘస్థులందరూ ఇంటికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఒలివ కొండకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే మనకి వాక్యం మరుగైపోయినది. వాక్యం మరుగైపోయినది కనుక మనుషులు పెట్టిన కట్టడలనే మనం అనుసరిస్తున్నాము, కానీ దేవుడి పెట్టిన కట్టడలను మనము పాటించట్లేదని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క బలాల్లో చేయవేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సంతోషంగా ఎలా పాడారా? కీర్తనలు పాడచ్చు. ఎక్కడికి వెళ్ళారు? కొండకి వెళ్ళారు. కొండకెళ్ళి దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఎందుకు? పాపినైన నా కొరకు మీ ప్రియకుమారుణ్ణి పరలోకం నుండి భూలోకంలోకి పంపించిన దేవ, నీకు స్తోత్రమయ్యా, నీ స్తోత్రార్పణలు చెల్లించడానికి కొండకు బయలుదేరితే క్రైస్తవులం అనబడిన మనము, మన క్రైస్తవులం కాదు, అనబడిన వారము కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదేమన్నా ఈ వాక్యమును బట్టి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇది దేవుని ఆజ్ఞ. ఎంతమంది ఉంటారు చేతులు ఎత్తండి. ఇది దేవుని ఆజ్ఞ. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి దేవుని స్తుతించాలి ప్రభు బలలో చేయి వేసిన తర్వాత. ఎందుకంటే అది చేయలేము, కష్టం. ఎందుకంటే మనకు నేర్పించిన వారు తెలియని వారు, అదే మనము ఫాలో అవుతాం. దేవుడు నేర్పించిన వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలి. యోనా వాక్యం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం జీవించలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణాంధకారంలోకి వెళ్ళిపోయాడు. అందుకే మీకు ఇంకా తెలియవలసిన వాక్యం చాలా ఉన్నవి. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం జీవిద్దాం. ఇక నుంచి దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతుందో దాన్నే చేద్దాం. ఇంటికి పోయి మనం చేసేది ఏం లేదు. ఏం చేస్తాం? తినేస్తాం, అవసరమైతే టీవీ ఆన్ చేసుకుని టీవీ ముందుకు వచ్చాం. దానివల్ల మనకి నిత్య జీవం రాదు, పరలోకం రాదు. ఏమన్నా వస్తుందా? ఏమి రాదు. కాబట్టి ప్రియ సహోదరుని ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఆనందంగా కీర్తన పాడుకుంటూ దేవునితో గడిపితే మన జీవితాలు ఏమవుతాయి? దేవుని మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము గడపాలి. మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం? గట్టిగా వీళ్ళైతే 12 గంటలకు వచ్చారు ఆడవాళ్ళందరూ. కొంతమంది 10 గంటలకు వచ్చారు, కొంతమంది 10:30 వచ్చింది. కానీ అంతవరకు ఎత్తి 1 గంట 2 గంటలు కూడా కూర్చోలేదు మందిరాలలో. కానీ వాక్యం ఏం సెలవుస్తుంటే దీవారాత్రములు ధ్యానించాలి. ఎలాగంటే ఆనందముతో ధ్యానించాలి. ఆనందముతో దేవుని వాక్యం వినండి. ఎవరు కూడా సనుగుకోవద్దు. సనుగుట వలన శ్రమలు వస్తాయి. మందిరము దేవుని స్వాధీనంలోకి అప్పగించాలి, మనుషుల స్వాధీనంలోకి తీసుకోకూడదు. వాక్యం ఏమంటుందంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తూ అనేక గ్రామాలకు వెళుతున్నప్పుడు వారి సమాజ మందిరములలోకి వెళ్ళెను అని ఉంది. ఆయన ఏమంటాడు? నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అంటుంటే యేసయ్య ఏమంటున్నాడంటే వారి మందిరము సమాజ మందిరం, వారి మందిరము అంటున్నాడు. ఇక్కడ దేవుని మందిరం అన్నది, సహజ మందిరం అన్నది, మనుషుల మందిరం ఉన్నది. ఈ మందిరాలలో ఏ మందిరానికి మనం ఉంటే మనం దేవుని చెంతకు చేరుతాం. మనుషులు కల్పించిన కల్పనా కథల వైపు ఆ మందిరంలోకి వెళ్దామా? దేవుడు మాట్లాడుతున్న వాక్యానుసారమైన ఆ మందిరంలోకి వెళ్దామా? వాక్యానుసారమైన జీవితాలే కావాలి మనకి. వారి సమాజ మందిరంలో ఎందుకు అంటున్నాడంటే అవి వారు పరిపాలన చేస్తున్న మందిరాలు, వారి సొంత నిర్ణయాలతో జరుపుకుంటున్న మందిరాలు. అందుకే అంటున్నాడు వారి సమాజ మందిరాలు అంటున్నాడు. ఆయన చేయి పెట్టి చూపిస్తున్నాడు. మరలా నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అంటున్నాడు. ఎవరు అన్ని జనులు? ఈ అన్ని జనులు ఎవరంటే దేవుని మాటకు లోబడేవారు. వారి సమాజ మందిరం అంటే క్రైస్తవులు అనబడేవారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారు కాదు. అందుకే ఆయన 2 మందిరాలను చూపిస్తున్నాడు మనకి. కాబట్టి ఇక నుంచి మనం యేసు ప్రేమ ప్రార్థనశాలలో స్వచ్ఛమైన వాక్యం వినిపించబడుతుంది. ఏమి వినిపించబడుతుంది? దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే పాటించాలి. పాటించని వారు యేసయ్యే పక్కకి నెట్టేస్తున్నారు.
సర్ప సంతానం అంటున్నాడు. సర్ప సంతానం అని మనము అనిపించుకోకూడదు. ప్రభు యొక్క బల్లలో చేయివేస్తున్న మనము ఎప్పుడు కూడా మందిరంలో లేట్ అవుతుందని సనుగవద్దు. సనిగితే మాత్రం శ్రమలు వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిత్య ఆనందం, కీర్తనలు పాడుచు దేవునితో సంతోషంగా గడపడమే దేవునికి ఇష్టం. చాలా మంది మందిరాలలో సనుగుతూ ఉంటారు. సనుగడం వలన వాళ్ళ కుటుంబాలకి శ్రమలు. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు, సర్వాధికారము క్రీస్తుదే. క్రీస్తు ప్రభుల వారు ఎంతసేపు సంఘాన్ని నడిపిస్తే అంతసేపు కూర్చోవడానికి మీరు అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటను ధృవీకరించొద్దు. సంఘం ఎంతసేపు నడిపిస్తే దేవుడు అంతసేపే కూర్చోవాలి. మనుషులది అధికారం ఉండకూడదు. మనుషుల పెత్తనాలు మందిరాల్లో అస్సలు పనిచేయవు. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? దేవుని యొక్క దాసుడిగా నేనేం చేయాలంటే ఆయన చెప్పిందే నేను చేయాలి. మనుషులుగా మీరు చెప్పింది నేను చేస్తే నేను నా దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు అవుతాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యోనాకు కలిగిన మనసు కలిగి ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు ప్రభు రాత్రి భోజనం కనుక ప్రభు బలలో చేయివేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బాప్టిసం పొందుకున్న వారు ఉంటే అందరూ లోపలికి రండి. బయట ఎవరు ఉండొద్దు. ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తంలో త్రాగుటకు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞను బట్టి మనందరము ఆజ్ఞను పాటించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. బాప్టిసం పొందుకున్న వారందరూ బాప్టిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా